హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ చందు. చాలా రోజుల తర్వాత మనం అయితే కార్ల గురించి మాట్లాడుకోబోతున్నాం. అది కూడా మన ఇండియాలో టాప్ 5 కార్స్ అయితే అది కూడా 10 lakhs బిలోలో వచ్చే కార్ల గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. కార్ల గురించి అనగానే దాదాపుగా తక్కువ బడ్జెట్ అంటే మాత్రం అందరికీ గుర్తొచ్చేది మారుతి సుజుకి మాత్రమే. మారుతి సుజుకిలో కూడా మంచి కార్స్ అయితే చాలా వరకు ఉన్నాయన్నమాట. మనమైతే ఇప్పుడు మారుతి సుజుకిలో షిఫ్ట్ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. షిఫ్ట్ అనగానే చాలా మందికి ఒక మంచి ఫేవరెట్ కార్ అని చెప్పొచ్చు. దాదాపుగా మనం మార్కెట్లో చూసుకున్నట్టయితే చాలా అయితే యూనిట్స్ సేల్ అవుతూనే ఉంటాయి. మారుతి సుజుకి షిఫ్ట్కి అయితే చాలా వరకు ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు. డాక్టర్స్ కానీ ఇవ్వచ్చు, రకరకాల వేరే వేరే వృత్తుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మారుతి సుజుకి షిఫ్ట్ని కొనడానికి చాలా అంటే చాలా బాగా ముందుకు వస్తూ ఉంటారు అనమాట. దీనికి ప్రధాన కారణాలు అయితే చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మెయిన్గా చూసుకున్నట్లయితే మనకి మారుతి సుజుకి షిఫ్ట్ అనేది చాలా తక్కువ బడ్జెట్లో వస్తుందన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ప్రకారం అయితే 6 lakhs నుంచి 10 lakhs లోపలే మనకైతే మారుతి సుజుకి షిఫ్ట్ అయితే మనకు అందుబాటులో ఉంది. దీంతో పాటుగా షిఫ్ట్ వైపు ఎందుకు ఎక్కువ మక్కువ చూపుతారంటే తక్కువ బడ్జెట్తో పాటు మంచి మైలేజ్ కూడా ఈ షిఫ్ట్ మనకు అందజేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మారుతి సుజుకి షిఫ్ట్ కొనడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుందన్నమాట. దీంతో పాటుగా మనకి మంచి ఫీచర్స్ ఉంటుంది. మంచి ఫీచర్స్తో పాటు మైలేజ్ వస్తే ఎవరైనా కొనకుండా ఉంటారా? ఖచ్చితంగా మారుతి సుజుకి షిఫ్ట్ వైపు మళ్ళాల్సిందే. అండ్ దీంతో పాటుగా ఎవరైతే ఎక్కువ సిటీస్లో తిరుగుతూ ఉంటారో వీళ్ళైతే ఖచ్చితంగా షిఫ్ట్ వైపు వెళ్తూ ఉంటారనమాట. ఎందుకంటే మనకి తక్కువ బడ్జెట్లో వస్తుంది, లో మెయింటెనెన్స్ ఉంటుంది, మంచి మైలేజ్ వస్తుంది, డ్రైవ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా షిఫ్ట్ని అయితే ప్రిఫర్ చేస్తారనమాట. ఇంకా నెక్స్ట్ కార్ వచ్చేసరికి టాటా పంచ్. ప్రైస్ విషయానికి వచ్చేసరికి 6 lakhs నుంచి 9.9 lakhs వరకు ఉంటుంది. టాటా పంచ్ అనగానే ప్రతి ఒక్కరికి సేఫ్టీ అనేది గుర్తొచ్చేస్తుంది అనమాట. నాట్ ఓన్లీ టాటా పంచ్ మాత్రమే కాదు, టాటా వెహికల్స్ అంటే కూడా ప్రతి ఒక్కరికి ఒక స్ట్రాంగెస్ట్ కార్లో ఉన్నామనే ఫీలింగ్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. అంత స్ట్రాంగ్గా ఈ డిజైన్ అనేది కానివచ్చు, ఈ కార్ అనేది కానివచ్చు బిల్డ్ చేస్తూ ఉంటారనమాట. అది కూడా తక్కువ బడ్జెట్లో మంచి మైలేజ్తో మంచి ఇంజన్తో వీళ్ళైతే మార్కెట్లోకి వస్తూ ఉంటారు టాటా కంపెనీ వాళ్ళు. ఇంకా మెయిన్గా చెప్పాలనుకుంటే టాటా పంచ్ డ్రైవింగ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సిటీల్లో కానివ్వచ్చు, విలేజ్లో కానివ్వచ్చు, ఎక్కడైనా సరే డ్రైవింగ్ కంఫర్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా మంది కూడా దీన్నే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇంకా మెయిన్గా టాటా పంచ్ విషయానికి వచ్చేసరికి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది మనకి చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు టాటా పంచ్లో కూర్చున్నట్టయితే ఒక ఎస్యూవీ కార్లో కూర్చున్న ఫీలింగ్ అయితే మీకు ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇంకా థర్డ్ కార్ విషయానికి వచ్చేసరికి మారుతి సుజుకి బొలీనో. ఇప్పుడు మన మార్కెట్లో ఎక్కడ చూసినా కానీ ఖచ్చితంగా 10 కార్లలో 4-5 కార్లు బొలీనో కార్లు అయితే కనిపిస్తూ ఉంటాయన్నమాట. మంచి లుక్స్తో పాటు మంచి ఫీచర్స్తో అయితే ఇప్పుడు మనకు అందుబాటులో ఉంది. దీని ప్రైస్ విషయానికి వచ్చేసరికి 6.7 lakhs నుంచి 9.8 lakhs వరకు ఉంటుంది. ప్రజెంట్ మార్కెట్లో అయితే ఎక్కడ పట్టినా కానీ బొలీనో కార్లు అయితే విపరీతంగా కనిపిస్తూ ఉన్నాయి. దీనికి మెయిన్గా చెప్పాలనుకుంటే దీని మైలేజ్ ఒక మంచి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. దీని మైలేజ్ విషయానికి వచ్చేసరికి మనకి దాదాపుగా 22 నుంచి 23 km/లీటర్ అయితే మనకైతే వస్తుంది. ఇంకా మెయిన్గా చూసుకున్నట్టయితే మనకి ఇంటీరియర్ అనేది చాలా స్పేషియస్గా చాలా ప్రీమియంగా అయితే ఉంటుందన్నమాట. మైలేజ్తో పాటు మంచి ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్గా 10 lakhs బిలో ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా బెలూని వైపు ఖచ్చితంగా చూస్తారనమాట. అందుకే మనకి దాదాపుగా మార్కెట్లో 10 కార్లు చూస్తే ఖచ్చితంగా 4 or 5 కార్స్ ఖచ్చితంగా బెలూని అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇంకా 4th కార్ విషయానికి వచ్చేసరికి హుండై ఎక్స్టర్. దీని ప్రైస్ విషయానికి వచ్చేసరికి 6.1 lakhs నుంచి 10 lakhs వరకు ఉంటుంది. దీని ఒక మోడర్న్ డిజైన్ గురించి చెప్పాలి. డిజైన్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. దీంతో పాటుగా మనకి 10 lakhs బిలో 6 air bagsతో పాటు ఈ కార్ అయితే వస్తుందన్నమాట. దీంట్లో వేరియంట్స్ చూసుకున్నట్టయితే డిఫరెంట్ వేరియంట్స్ అయితే ఉంటాయన్నమాట. దీంట్లో మనకి సన్ రూఫ్ వేరియంట్ ఉంటాయి, ఇంకా రకరకాల డిఫరెంట్ కేటగిరీస్లో అయితే మనకైతే ఇది అవైలబుల్గా ఉంటుందన్నమాట. దీని డ్రైవింగ్ విషయానికి వచ్చేసరికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఎక్కువ బడ్జెట్ 10 lakhs బిలోలో అయితే ఇది కూడా ఒక మంచి కార్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు ఖచ్చితంగా 10 lakhs బిలో కార్ పర్చేస్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీకు 100% యూజ్ అవుతుంది అనమాట. ఖచ్చితంగా ఇప్పుడు మనం చెప్పిన కార్లన్నీ కూడా ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. ఇంకా టాప్ 5 కార్ వచ్చేసరికి మనకి టాటా ఆల్ట్రోజ్. టాటా ఆల్ట్రోజ్ ఇప్పుడు 1 or 2 years బిఫోర్ అయితే మనకి ఎక్కువ కార్స్ అయితే చూస్తూ ఉండేవాళ్ళం అనమాట. ఆ డిజైన్ అనేది చాలా యూనిక్గా ఉంటుంది. ముందు ఒక షార్ప్ హెడ్ ఏదైతే ఉంటుందో ఆ విధంగా ఆ డిజైన్ అయితే ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. దీని ఒక బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ ఉన్న కార్ తీసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా టాటా వైపు చూస్తారనమాట. అంత అద్భుతంగా ఉంటుంది. ఇంకా టాటా ఆల్ట్రోజ్ ప్రైస్ విషయానికి వచ్చేసరికి మనకి 6.3 lakhs నుంచి 10 lakhs బిలోనే దొరుకుతుంది అనమాట. ఇంకా మెయిన్ విషయం చెప్పాలనుకుంటే టాటా ఆల్ట్రోజ్లో మనకి ప్రీమియం ఇంటీరియర్ అయితే ఉంటుంది. ప్రీమియం ఇంటీరియర్తో పాటు ప్రీమియం ఫీచర్స్ కూడా ఉంటాయన్నమాట. ఇంకా మీరు 10 lakhs బిలో టాప్ 5 కార్లు ఏదైనా కొనాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని రిఫర్ చేసుకొని మీకు వెరిఫై చేసుకొని మీకు ఏ కార్ నచ్చిందో ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన సాస్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.